కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు నెరవేర్చడం లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీన్ని ఏకీభవిస్తారా మరి మీరు? ఎవరన్నారా? ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పథకాలు అమలు కావట్లేదు, ప్రజలందరూ కూడా నైరాశ్యంలో ఉన్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పథకాలు అనేది 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది ఎన్నికలలో. ఏవి ఫస్ట్ బస్ ఒకటి అయింది, ఆ తర్వాత కరెంటు 200 యూనిట్ల కరెంట్ అయింది. దాంట్లో లోపాలు ఉన్నాయచ్చు. కరెంటు అన్నట్టు అలా ఇంటిలా సర్వే ఇంటి నంబర్ సక్కలేదు, ఇంకోళ్ళ పేరు మీద మీటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వినియోగించుకోలేరు. అది వినియోగించుకోలేదు కాబట్టి అది కాలేదు. దానికి రేవంత్ రెడ్డి తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప? ఇప్పుడు అరవింద్ గారు ఏమంటున్నారు అని అంటే, అమలు కాని హామీలను ప్రవేశపెట్టి పబ్లిక్ మోసం చేసిండ్రు, ఓటర్లను మోసం చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. అరవింద్ బాగా అంటాడు, గుండు ఉన్నది ఇంకా ఆయనతో గుండు సోపోతుంది రేపో మాపా అని. అరవింద్ 10 సంవత్సరాలు ఎంపీ చేసి ఈ ఊరికి ఒక్కనాడన్న ఒక్కటే రూపాయి ఇచ్చిండేమో అడుగు మనం. బీజేపీలోని ₹1 ఇచ్చిండేమో అడుగు మనం. ఓ బ్రిడ్జి చేసిన, ఆ బ్రిడ్జి చేసినాక బ్రిడ్జిలోకి కావాలబ్బా. ఊళ్ళో నువ్వు ప్రజల దగ్గరికి రా, బ్రిడ్జిలు అవే అవుతాయి. రాను అవే అవుతాయి బ్రిడ్జిలు. ఇంటికి నువ్వు వచ్చి నువ్వు సుధుల మా విలేజ్కి రా. ₹1 అన్నా నువ్వేమో చేసిన కాలం ఎప్పుడన్నా ఉందా? గది మాట్లాడాలని నేను ఆడ కూర్చుంటే మొత్తం చెప్పచ్చు. నువ్వు ఎంపీ అయినావు, నీ ఎంపీ నిధులు ఎటువైనాయి? ఒక్క పసుపొడి అన్నావు, పసుపొడి ఇవాళకి వచ్చింది. పసుపొడు 10-12 వేలకు అమ్ముకుంటారు. నువ్వు కాంగ్రెస్ భీమించిన తప్పు, నీ అయ్యా కాంగ్రెసే, నువ్వు రక్తమే కాంగ్రెస్ ఉన్నది. నువ్వు దాని గురించి వదులుకోవాలని నేను ఇది చేసినా అది చేసినావు. పో మోడీ దగ్గరకు పోయి నువ్వు తీసుకురా. ఏం చేసినావు నువ్వు? మన నియోజకవర్గానికి నీ ఉన్నది కదా, నియోజకవర్గం తీసుకురా నువ్వు అని అభివృద్ధి ఉంటే. ప్రెస్ మీట్ పెడుతూ రాహుల్ గాంధీ గ్రహాంతరవాసి, సీఎం రేవంత్ రెడ్డికి పాలనగా చేతగాకపోతే బీజేపీ పార్టీలో జైన్గా మీకు ఏదో ఎమ్మెల్యేకో ఎక్కడో ఒక పదవి ఇచ్చి బీజేపీ పార్టీ ద్వారా గెలిపిస్తామన్నట్టు మాట్లాడుతున్నాం. ఆయనకు ముఖ్యమంత్రి చేసే అవకాశము ఆశ ఉన్నదేమో. మరి ఆయనే కాంగ్రెస్కి ఎత్తే మరి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం కావచ్చు, మరి రావచ్చు కదా. దాని గురించి మాట్లాడదాం. మరి దాని గురించి పెడితే పబ్లిక్లో పెడితే పబ్లిక్ వ్యవస్థనే మాట్లాడతారు. ఎంపీలు ఎమ్మెల్యేది పబ్లికే మాట్లాడతారు. మరి దాని గురించి కాంగ్రెస్ గురించి మరి బీజేపీ గురించి అంటే బీఆర్ఎస్ కేటీఆర్ కూడా అంటున్నాడు, ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పైన బాగా విమర్శలు ఉన్నాయి, కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నారు ప్రజలందరూ అని అంటున్నారు. దాన్ని ఏకీభవిస్తారా మీరు? అన్న ఇప్పుడు మస్తు ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు. మస్తు దోసుక తిన్నారు, మస్తు గూండాయిజం చేసారు, ప్రతి ఒక్కటి చేసారు. కేటీఆర్ అంటాడు ఇప్పుడు ముఖ్యమంత్రి పాంబోదులో అన్నాడు. కేటీఆర్ తిరుగుతాడు, ఇంకా 4 రోజులు ఇంకా సభలు పెడతాడు. ఆ సభలు పెట్టి ఇప్పుడే పెట్టచ్చు కదా. మరి దాని గురించి ఇప్పుడు ముందు నిన్ను 10 సంవత్సరాలు నువ్వు సేవ చేసినావు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ వాళ్ళు సేవ చేస్తారు. పరిపాలనకు నువ్వు అన్ని తీసుకుంటా వెళ్ళిపోయినా, మొత్తం కరగనాకేసినావు. వీళ్ళు చేసుకుంటా పోతురు, కొన్ని చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల చేయలేకపోవచ్చు కానీ చేస్తున్నారు. దాని గురించి అని ఐడి అవుతాయి అన్ని కొన్ని ఇప్పుడు అన్ని చెప్పినా చూడు. మీటర్ రీడింగ్ అలా పేరు తప్పు ఉన్నదో, బస్సులు ఎక్కినప్పుడు బస్సులు ఎక్కిపోయి ఆడోళ్ళు ఎక్కిపోతలేరా? అలా ఆడోళ్ళు ఎక్కువ మనకు ఒకసారి తెలుస్తుంది. దాని గురించి గ్యాస్ అంటారు. గ్యాస్ కు ఎవరికి వెళ్ళారు, అందరికి ఇస్తారు. అలా ఇప్పుడు చెప్పిన చూడు, అలా వినియోగం అలా ఈ పబ్లిక్ కొంచెం తప్పు ఉన్నది, వినియోగించుకుంటలేరు. నాకు తప్పు ఉన్నది, దాన్ని ఏదో సెట్ చేసుకోవాలా, ఏడికి వస్తుంది సెట్ చేసుకొని చేసుకుంటే ఆ రుణమాఫీ అనేది అన్నిటికీ పడుతుంది. వస్తుంది, సబ్సిడీ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది.